నమస్తే. నిన్న కేసీఆర్ మీడియా ముందుకు వచ్చిండు. ఆయన మాట్లాడి అవతలికి పోగానే జర్నలిస్టులను పిలిపించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ చేసిండు. మళ్ళీ ఈయన మాట్లాడి మళ్ళీ పెద్ద పెద్ద అక్షరాలతో వస్తే మళ్ళీ ఈయనదే పేపర్లో మొత్తం అయిద్దని ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. సో మొత్తానికి ఆయన ముఖ్యమంత్రి, ఈయన మాజీ ముఖ్యమంత్రి. పేపర్లు మొత్తం తాటికాయంత అక్షరాలతోని ఇటు సగం ఏమో ఒక ఆయనకు, ఇటు సగం ఒక ఆయనకు కేటాయించినాయి. ఒక ఆయన ఏమో తోలు తీస్తా అంటుండు. ఆ తోలు తీసేదేదో అసెంబ్లీకి రా, ఆడ తీసుకుందామని ఆయన అంటున్నాడు. ఇంకా చాలా అంశాల మీద ఇద్దరు మాట్లాడిర్రు. నేను ప్రజల కోసం వచ్చినాని కేసీఆర్ అంటున్నాడు. ప్రజల కోసం కాదు నువ్వు వచ్చింది, అల్లుడు కొడుకు గొడవ పెట్టుకుంటుంటే ఇక నువ్వు భరించలేక నువ్వే బయటకు వచ్చినావని రేవంత్ రెడ్డి అంటున్నాడు. నీళ్లు మొత్తం ఆంధ్రాకి అమ్ముకుంటున్నారు, మొత్తం దాసోహం అయిపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికని కేసీఆర్ అంటే, లేదు నువ్వు గతంలోనే ఆ పని చేసినావు, మేం కాదు చేసింది అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇట్లా ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ అంశం మీద మనం మాట్లాడదాం. మరి ఇద్దరిలో ఎవరు కరెక్టు, ఎవరి తోలు ఎవరు తీయాలి, ఎవరి తోలు మందమైంది, ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఒక ఆయన అంటుండు వస్తున్నా తోలు తీస్తా అంటుండు, ఎవరు కేసీఆర్. ఆయన అంటుండు తోలు మనం ఆడ తీసుకుందాం అసెంబ్లీలో, రోడ్డు మీద కాదని అసెంబ్లీకి రాని ఆయన అంటున్నాడు. మీకు ఎవరిది కరెక్ట్ అనిపించింది ఇద్దరిలో? ఇద్దరు తోలు పబ్లిక్ తీయాలి. అంతే. తెలంగాణ జనము ఈ ఇద్దరు లంగ మాటలు, దొంగ మాటలు నిజం మాట్లాడాలనుకుంటే మాత్రం ఇద్దరు ఉరగబెట్టింది ఏం లేదు. ఇద్దరు తెలంగాణను ముంచిండ్రు. ఒక ఆయన ఆల్రెడీ ముంచిండు 10 ఏళ్ళు, ఇప్పుడు ఈయన ముంచుతున్నాడు ఇప్పుడు 2 ఏళ్ల నుంచి. సో రాజకీయంగా వీళ్ళిద్దరిని శత్రువులుగా చూడాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ తోలు మొత్తం 7 కాడికి ఒలవాలి. మరి ఆయన బాగా ప్రాక్టీస్ చేసుకోవడం. నిన్న మొన్న మొత్తం మేకలు కోళ్ళై తోళ్ళ కూడా కూర్చున్నాడు ఫామ్ హౌస్ లో పెద్ద మనిషి. మరి తాగుడు ఒడిసిందా మరి ఏందో తెలియదు. వచ్చి ఆయన భాషలో చెప్పాలంటే ఆయన అసలు మాట్లాడే అన్ని అసత్యాలు, అబద్ధాల మాటలు ఇద్దరు అవే మాట్లాడుతున్నారు. ఒకరి మీద ఒకరు తిట్ల పురాణంతో ఒకరు తొండలు జొర్రబడతా అని ఒకరు చెప్తారు, తోలు తీస్తా అని ఒకరు మాట్లాడతారు. అసలు సమస్యల మీద రావాల్సిన చర్చను వీళ్ళు మొత్తం దీన్ని ఇంకో తిరిగా తీసుకొని పోయి ఏదో బబ్రజమానం భజగోవిందం అని ముచ్చట్లు చెప్తా ఉంటాడు. పనికిరాని మాటలు కేసీఆర్ చెప్పేటి అన్ని ఇట్లనే. ఇవన్నీ సరుకు లేదు, సంగతి లేదు, ఆబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ లేదని ముచ్చట చెప్తారు కదా. నిన్న కూర్చున్నది మొత్తం కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఓ గవ్వే. ఆయన మాట్లాడిన మొత్తం గవ్వే. అసలు అంశాల మీద అంటే ఇప్పుడు ఇద్దరు దొంగలు కలిసి ఒక్క దగ్గర కూర్చొని ఓర్నోరు తిట్టుకుంటే జనానికి వాస్తవాలు తెలిస్తే చూసినా అట్లా ఉన్నది వీళ్ళదైతే క్లియర్ కట్ గా అన్ని విషయాలలో. అంటే ఇప్పుడు కేసీఆర్ ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఆయన ఏమంటుండంటే మొత్తం రియల్ ఎస్టేట్ దందా నడుస్తున్నది రాష్ట్రంలో, అంతే తప్ప ఏం లేదు. ఈ సిటీ అని ఆ సిటీ అని ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరు, రాష్ట్రం అంతా ఆగం అయిపోయింది మన చేతిలోంచి పోయి అని అంటున్నాడు. 25 లక్షల ఎకరాలు ప్రజలకు గుర్తుకుండాలి. 25 లక్షల ఎకరాలు ధరణి వచ్చిన తర్వాత అది మొత్తం గవర్నమెంట్ భూమి, గుడుల భూమి, పట్టాల భూమి, అసైన్డ్ భూమి, అన్ని భూములు కలిసి 25 లక్షల ఎకరాల భూమి హాంఫర్ట్ చేసి పడేసాడు. ఆయన చేసిన రియల్ ఎస్టేట్ దందానే. ఇప్పుడు ఈయన చేంజ్ చేసిన మొత్తం కక్కిస్తా, మొత్తం ఏటీఎంలు అని చెప్పని రాహుల్ గాంధీలు మాట్లాడిర్రు అంతకుముందు. తర్వాత బీజేపీ కూడా మాట్లాడారు. ఇలా మోడీ, అమిత్ షాలు కూడా చెప్పిండ్రు కాళేశ్వరం ఏటీఎం అయిపోయిందని చెప్పని. ఇవన్నీ భాషలు మాట్లాడారు కదా. వాళ్ళు కలిసి ఉన్నారు, వీళ్ళు కలిసి అందరు కలిసి ఉన్నారు. వీళ్ళందరూ కుమ్మక్కయ్యి ఒక్క దగ్గర కూర్చున్నారు. ఈయన రియల్ ఎస్టేట్ దందానే 4th సిటీ. ఉన్న సిటీకి గది లేదురా నాయన అంటే ఉన్న సిటీ మొత్తం విషమై కూర్చున్నది. భూమి మొత్తం విషం పుండైపోయింది. హైదరాబాద్ మొత్తం ఈ ఫార్మా కంపెనీలతో సర్వనాశనం చేసి ఆయన 1000 ఎకరాలు ఆయనే కట్టబెట్టిండా. ఈయన పోయి మళ్ళీ అవన్నీ బంద్ చేస్తా, అసలు ఫార్మానే లేకుండా విషం లేకుండా చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పి ఈయన వచ్చి ఈయన కథ పెట్టి 2 జాగాలు కలిపి ఆడ ఇప్పుడు ఇంకో పెద్ద సిటీ కట్టి అది ఏం సిటీ అవుతుందో ఏమో తెలియదు, అర్థమైతలేదు. కానీ ఊర్లో సఫాయి పనులు చేసేటోడు లేడు, సఫాయి తీసేటోడు లేడు. బడులలో ఉద్యోగాలు లేవు, బడులు అట్లే, టాయిలెట్లు ఎక్కడ పోతే టాయిలెట్లో పోయే పరిస్థితి లేదు, యూనివర్సిటీల పరిస్థితి అట్లనే పాడైనాయి. పెన్షన్ ఇచ్చేందుకు కూడా వాళ్ళ పైసలు జమ చేసుకున్న పైసలు ఇచ్చేందుకు కూడా సోయలేదు ఇప్పుడు ముఖ్యమంత్రికి. ఈయన 4th సిటీ అని ఆడబోయి కూర్చున్నాడు. పెద్ద ప్రపంచ దేశాలను అందరు పట్టుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కథా కార్ఖానా అని చెప్పని క్యాజువల్స్ నేనట్టు గాలిలా మేడలు చూపించే ప్రయత్నం ఈయన చేస్తున్నాడు. ఆయన చేసిండు, ఆయనకు అదే పని చేసిండు రియల్ ఎస్టేట్ దందా. సేమ్ కంటిన్యూ ఈయన చేసేదో గురు శిష్యుల లెక్కున్నది. తండ్రి కొడుకులు కలిసి ఇద్దరిద్దరు మాట్లాడుకొని మళ్ళీ వీళ్ళు అసలు తమాషా ఏంటంటే పెద్ద మాటలు మాట్లాడి జైలు కూడా నీకు సపరేట్ డబల్ బెడ్రూమ్ వల్ల కట్టినావు అని చెప్పి పెద్ద డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది
ఆయన మంచిగా ఫామ్ హౌస్ లో కాలు మీద కాలు వేసుకొని పొద్దుగాలు వేస్తే టోపీ పెట్టుకొని ఎండ కొడితే టోపీ చలి పెడితే మఫ్లర్ పెట్టుకొని ఆయన తిరుగుతున్నాడు. ఈయన మంచిగా కోటు బూట్ సూట్ బూట్లు వేసుకొని ఈయన బయట దేశాలు తిరుగుతున్నాడు. పబ్లిక్ మాత్రం పిచ్చోళ్ళు కూర్చుంది ఇక్కడ మొత్తం తెలంగాణ పబ్లిక్. ఇది ఏంటంటే ఇద్దరు దొంగలు కలిసి పంచాయతీ పెట్టుకున్నారు. దొంగలు కాదు అసలు జనం లోపల కరెక్ట్. కదా కేసీఆర్ అంటుండే ఇక నేను రంగంలోకి దిగుతున్నా రేపటి నుంచి ఇక మామూలుగా ఉండదు సినిమా అంటున్నాడు. ఈ తాగిన మాటలు ఇవి తాగిన మాట ఏది పడితే అదే మాట్లాడతారు. ఆయన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు. తాగుడు బుక్కుడు తందనాన తెలంగాణ పని నందనాన లెక్క ఆయన చేసిండు. తాగుడు బుక్కుడు కథలు ఆయన చేసిండు. ఈయన తాగకుండానే రిమ్ వచ్చినట్టు ఈ మనిషి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన వచ్చి చేసేదే ఉంటది. పబ్లిక్ ఆల్రెడీ తీసుకపోయి అలా వాడు చెత్తబుట్టలో పడేసారు. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే రేవంత్ కేసీఆర్ పాలన చూసి ఆయన చెత్తపుట్టలో పడేసి ఎవడో ఒకరు నాయన అని చెప్పని ఈయన వేసుకుంటే ఇప్పుడు ఈయన చూసినాక ఈయన ప్రతాపం చూసినాక ఆయన నయమా అని ఒక ఆలోచన వచ్చేటట్టుగా తయారు చేసేంత దుర్మార్గంగా ఈయన పాలిస్తున్నాడు. కానీ ఇద్దరు తెలంగాణ విషయంలో ఇవన్నీ ఏంటంటే ఈ తొడలు కొట్టుడు మీసాలు ఇప్పుడు ముచ్చట కాదు. కానీ జనం ఆ సామాజిక పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ జీవన విధానంలో కానీ విద్య వైద్యంలో కానీ ఎక్కడన్నా మెరుగుపడే ఆత్మగౌరవంతో ఉండేటువంటి పరిస్థితులు తీసుకొస్తే ఈ నాయకత్వానికి నిజంగా కూడా వీళ్ళు ఏదన్నా తొడలు కొట్టుడు మీసాలు కొట్టినా కానీ సరేరాపై ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నారు. అట్లయితే ఇక్కడ కనబడతలేదు. మరి ఇక్కడ ఈయన అంటున్నాడు కూలేశ్వరం లేకున్నా తెలంగాణలో రికార్డ్ స్థాయి వరి బండింది. కేసీఆర్ అండ్ కేటీఆర్లు ఆర్థిక ఉగ్రవాదులు అన్నాడు. అంటే బాగా పెద్ద ఎత్తున దోపిడీ చేశారన్నది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈయనేమో రాష్ట్రాన్ని మొత్తం దోసుకుంటున్నారు, మొత్తం ఏం లేకుండా చేశారు, ఫార్మాసిటీ భూములు అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఆయన మీద ఆర్థిక ఉగ్రవాదం అని ఈయన మాట్లాడుతున్నాడు. అదే ఇప్పుడు ఎవరిది ఆర్థిక ఉగ్రవాదం, ఎవరు ఏం కథ? ఇప్పుడు ఒకవేళ ఈయన బరాబర్ ఇద్దరు ఆర్థిక ఉగ్రవాదులే. రేవంత్ రెడ్డి గత ఆస్తులు ఏంటి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గత ఆస్తులు ఏంటి, ఇప్పుడు ఆస్తులు ఏంటి తీస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు తీస్తే తెలుస్తాయి అంత మొత్తం. ఏ పర్సంటేజ్ లేకుండా బిల్లులే వస్తలేవు కదా ఏమి. వీళ్ళు సుఖంపూస పాలనలు చేస్తుర్రా. ఇప్పుడు కూలేశ్వరం అయింది కదా, మరి కూలేశ్వరం అయింది అన్నందుకు నువ్వు కేసులు పెట్టి వీళ్ళని లోపటేసినావా? ఇప్పటిదాకా నువ్వు చెప్పిన ఒక చాలా పొంగనాల మాటలు కొట్టిండు కదా. విచారణ 3 బ్యారేజీలకు పరిమితం అయింది. అసలు మొత్తం కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్ విచారణే చేయలేదు. మళ్ళీ వీళ్ళు వాళ్ళంతా దోస్తులే. వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు అయితే నగలు వీగలు పెట్టుకొని వీళ్ళు పోతారు, వాళ్ళు పోతారు. మళ్ళీ ఎవరు మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో పెళ్లి అయితే నగర ఫోటోలు చూసి పరిశాన్ అయిపోయినా. ఊరేం ఇది ఎక్కడ ఆయన వీళ్ళందరూ ఒకటే. మళ్ళీ వీళ్ళకు ఫండ్స్ ఇస్తారు, వాళ్ళకి ఫండ్స్ ఇస్తారు మేఘా కృష్ణారెడ్డి. సో వరి అంటే వీళ్ళు ఎట్లా మాట్లాడతారు అంటే అసలు అంతకుముందు వ్యవసాయం అంటేనే తెలియదు జనానికి. నేను వచ్చినాక ఈయనే పట్టుకొని ఇట్లా పెట్టి ఫోటోలు పెడతాడు. ఈయన మొత్తం ఇట్లా పెట్టి తలపాగా చుట్టి దానికి నాగలు పెట్టి రైతు బిడ్డ అంటే మా నల్గొండ నరసింహనేమో పాటలు పాడి ఒకటే లేపుతుండు. గుండె నిండా ఇది ఉన్నది మంటలు నిప్పులని అడమైన పాటలు వాడి జనాన్ని అంతా నాశనం పట్టిస్తున్నారు వీళ్ళు పాడేటోళ్ళు. నాయన మీరు వాడకూర్రే అన్నా జర ఈ పాటలు వాడకూడదు, అడమైన పాటలు వాడితే జనం ఏందో మా ఊళ్ళే కాదు కానీ పక్క ఊళ్ళే మంచిగా అయిందట అనే లెక్కలే జనం అనుకుంటున్నారు. అసలు తెలంగాణ మొత్తం గట్లనే పాడైంది ఉన్నదంతా. వీళ్ళందరూ ఒకటే, వీళ్ళందరూ కలిసి కట్టుగానే ఉన్నారు. కూలేశ్వరం అయింది అని చెప్పి జనంకు మొత్తం తెలుసు. కానీ మీరు ఇద్దరు దొంగలు ఒకటైపోయి వాటాలు పంచుకొని కేసులు లేకుండా చేసుకొని ఇద్దరు పబ్లిక్ ను పిచ్చోళ్ళని చేసే కాడికి వస్తున్నారు. ఇప్పుడు ఆమె వచ్చాగా బిడ్డ లిక్కర్ క్వీన్ భారతదేశంలో ఆమె మొత్తం బయట పెడుతుంది. ఇప్పుడు ఇద్దరు ఇంటి దొంగ బయటకు వచ్చింది. వాళ్ళు చేసిన దొంగతనాలు వాటాల పంచాయతీ జనానికి అయితే తెలిసిపోయింది. మన పని అయితే చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చెప్పినా జనం అయితే ఆమె మొత్తం చెప్తుంది. మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అంటే తీసుకుమారంటే తుమ్ పచ్చేసుకున్నాయి మారేకే అని చెప్పని ఆమెనే చెప్తుంది. పోటీ పడి చెప్తున్నారు వీళ్ళంతా. మంచిది మంచి పని జనానికి అయితే తెలుస్తున్నాయి. మనం కూడా ఫస్ట్ నుంచి కూడా ఈయనేందంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నా యాక్షన్ తీసుకుంటారేమో. కేసీఆర్ నిజంగానే నన్ను నా బిడ్డ పెళ్లి అయినప్పుడు నన్ను చిప్పకూడు తినిపించిండు, నేను ఆయనకి చిప్పకూడు తినిపిస్తా అని చెప్పి బొచ్చ డైలాగ్ కొట్టిండు. జనం కూడా అయ్యో పాపం అనుకున్నారు. మరి ఈయన పోయిన కేసు ఏంటిదో జనం కూడా అంతా తెలుసు రేవంత్ రెడ్డి. కానీ ఆయన చిప్పకూడు కాదు, బంగారు పల్లెలలో ఓల్కోలు పారితోషికాలు ఇచ్చుకుంటా పైసలలో వాటాలు పంచుకుంటారు వీళ్ళంతే. కానీ జనానికి దీంతో ఉరగబెట్టింది ఏం లేదు. ఇప్పుడు కూతురు మాట్లాడిన దాని మీద ఏం మాట్లాడలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండో కవిత కూడా అదే అంటుంది. మరి కూతురు మీద కూడా మాట్లాడాలి కదా. మా బిడ్డ మాట్లాడంత తప్పు ఒప్పు అని చెప్పాలి కదా. సరే అక్కడ ఉన్న జర్నలిస్ట్ కూడా ఎవరు అడగలే. నేను అడుగుతారేమో అనుకుని. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అన్నా భయపడాలి. ముఖ్యమంత్రి కాబట్టి మేనేజ్మెంట్కి ఎవరికో చెప్తారు, ఉద్యోగం తీసేస్తాడని ఉంటుండే ఒకప్పుడు. ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు కదా, ప్రశ్న అడగాల్సింది కానీ అడగలే ఎవరు. అన్ని సొల్లు ముచ్చట్లు చెప్తే ఆ రోజుడు మొత్తం పన్నికిలో పెట్టి నవ్వుతారు అందరూ. అన్ని చెలగదుబ్బర మాటలు. ఊర్లో వీడు ఉత్తి చెలగదుబ్బరు రాని తుపాకి రావాడు చెలగదుబ్బర మాటలు ఉంటాయి కదా. ఆ పిచ్చి జోకులు పబ్లిక్ తో సంబంధం ఉండదు. ఆ జనవాడ నమ్ముతారు. వీళ్ళ గారికి మొత్తం ఆడబెట్టి బుద్ధి ఉండాలి కొద్దిగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమైతుంది తెలంగాణ ఏమైతుంది ఏం సంగతి నౌకరు లేక ఆగమకుండా
బిడ్డ మీద బరాబర్ ఇప్పుడు ఏమైనా బిడ్డ మాట్లాడిందని ఏం మాట్లాడగలుగుతాడు ఆయన? ఆ పాపాలన్నీ ఆయనకు తెలుసు కదా. వాళ్ళంతా కలిసికట్టు కూర్చొని చేసింది కదా, గ్యాంగ్ అంతా కలిసికట్టు కూర్చొని చేసింది, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్. మరి మాట్లాడిన వాటికి ప్రతి దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఏం లేదు, ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఈ అందరు రియల్ ఎస్టేట్ అందరు దందాలు చేసి లాస్ట్ 10 years తెలంగాణను లూటీ చేసిరు మొత్తం. ఆ లూటీ ఎక్కడ దాకా పోయింది? వీళ్ళు భారతదేశ క్యాపిటల్ సిటీలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసే స్థాయికి ఆయన కూతురు పోయింది. ఇక ఈయన ఇక్కడైనా కాదు, బుర్జు ఖలీఫాలు, బంగ్లాలు, 20 లక్షల వాచ్లు పెట్టే కాడి దాకా వీళ్ళ ప్రతాపాలు పోయినాయి. ఈడ కాదు, బయట దేశాలల్లో ఫామ్ హౌజులు, డ్రీమ్ హౌజులు కట్టుకొని విలాసవంతమైనటువంటి జీవితాలు గడిపే స్థాయిలకు వాళ్ళు పోయిరు కదా. అందుకని వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళంతా దొంగలే కదా. మరి నిజంగా చలో నా బిడ్డ ఇది మాట్లాడింది ఇది కరెక్ట్ అయినా కాదా అని పెట్టి కూర్చోబెట్టి ఆయనకి నిజంగా బాధ్యత ఉంటే, ఎవరు తోలు తీయాలి, నువ్వు నిజంగా ఉండేది ఉంటే. కేసీఆర్కి ఏం ఎరకలేదు, ఆయన ఉట్టిగా అధికారంలో ఉంటే చాలు, కానీ కూరగానే ఉట్టిగా ఆగమై వచ్చి కూర్చొని పైసల కకృతితోటి ఆశపడి వాళ్ళంతా బిడ్డో దిక్కు, అల్లుడో దిక్కు, కొడుకో దిక్కు, ఇంకో సడగును కొడుకో దిక్కు తెలంగాణ మొత్తం దోసుక తింటున్నారు అన్నారు. కానీ అన్ని ఆయన కనుసన్నలే జరిగినాయి, ప్రతి ఒక్కటి కూడా మొత్తం ప్రతి ఒక్కటి ఆయన కనుసన్నలో జరిగినాయి. సో ఈ బాధ్యత నిజంగా ఉన్నోడైతే ప్రజలకు చెప్పదలుచుకున్నాను, నిజంగా బాధ్యత ఉన్నోడు అయ్యేది ఉంటే మాత్రం ఫస్ట్ అది మొత్తం తీయాలి కదా బయటికి, వాళ్ళ తోలు ఫస్ట్ తీయి. ఇప్పుడు వాటర్ మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టింది కూడా ఉద్దేశం నీళ్ళ కోసం అనే బయటకు వచ్చిండు. మళ్ళీ నీళ్లు మొత్తం ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడికి తలంచిర్రు అని లైన్లో ఈయన మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు నువ్వు గతంలో చేసిన పనే నువ్వు, అది మేము ఇంకేదో కొంత సెటరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అని ఆయన అంటున్నాడు. ఇప్పుడు నిన్న సుందర విజ్ఞాన కేంద్రంలో పాలమూరు అధ్యయన వేదిక నుంచి ఒక మీటింగ్ జరిగింది. ఆ ఎర్రవల్లి తాండా పోతుంటే అది అడ్డమైంది. అసలు దిండి ప్రాజెక్టే అవసరం లేదు అక్కడ. చాలా క్లియర్ గా డేటాతోని స్టాటిస్టిక్స్ తోని చదువుకున్న వాళ్ళు, దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు మొత్తం చేసింది. పైసలకు కాంట్రాక్టర్లు నింపేటందుకు పెట్టేసి వచ్చి కూర్చున్నారు ఆడ. ఆ ఊరోళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు, అనవసరంగా మమ్మల్ని ముంచుతున్నాను. అంతకుముందు రేవంత్ రెడ్డి చెప్పిండు లేలే ముచ్చట లేదు, పనికిరాని ప్రాజెక్టు మేము ఆపుతామని చెప్పిండు. అంటే నీళ్ళ సమస్య కనుక చెప్తున్నాను నేను. ఇప్పుడు దాదాపు 36 లక్షల ఎకరాలు పండాల్సింది ఉంటే కేవలం 6 లక్షలకు మాత్రమే నీళ్ళు వస్తున్నాయట. ఓకే, వీడికెళ్ళంతా నీళ్లు మా భూమి నాశనం పడిచి కిందాక తీసుకుపోతారండి. వీళ్ళిద్దరు చేసిన పని ఏంటిదంటే, ఈయన జిల్లా ఉన్నాడు 5 కిలోమీటర్ కొండారెడ్డిపల్లికి 5-6 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పల్లెలు ఎలక్షన్స్కే పోలే వాళ్ళు. వాళ్ళ సర్పంచ్ ఎలక్షన్స్ లో బైకాట్ చేసేసిన వాళ్ళు. మొత్తం తెలంగాణలో అది ఒకటే ఊరు ఓట్లు వేయకుండా బైకాట్ చేసినటువంటిది. అంటే తిరగబడుతురు జనం. ఆడకొచ్చి భూములు మాత్రం కథం పట్టించే స్థాయికి వీళ్ళు ఎట్లున్నారంటే, వీళ్ళు బంగారు పారలు తట్టెలు పట్టి కాలువలు తీసి ఆంధ్రాకు పంపించిన వాళ్ళు వీళ్ళిద్దరు. ఆడపోయి చేపల పులుసులు, నాటుకోడిలు, తర్వాత రాయలసీమకు వస్తే అదేంది రాయలసీమ రుచులలో దొరుకుతాయి కదా చేపల పులుసు, ఇంకేదో ఉంటది కదా అది అన్నం ఉంటుంది, రాగి సంకటి, చికెన్ పులుసులు. వాళ్ళు మొత్తం వాళ్ళ ఇళ్లకు పోయి కూర్చొని ఆడికొచ్చి ఈడికొస్తే, అప్పుడున్న ప్రగతి భవన్ లో కూర్చుంటే జగన్ వస్తే రెడ్ కార్పెట్ వెల్కమ్. ఇక్కడ ఉద్యమకారులకు వీళ్ళందరినేమో రక్తాల లాఠీతో కొట్టాలి, కానీ వాళ్ళని తీసుకొచ్చి ఏం చేసేందుకు, పట్టుకపో నువ్వు నీళ్లు పట్టుకపో ఈడికెళ్ళని, నువ్వు ఎన్నుంటాన్ని పట్టుకపో ఈడికెళ్ళని పెట్టి మట్టి కాడికెళ్ళి ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి అక్కడ పెట్టి ఆ ప్రాజెక్టులకు తీసుకుపోయి పెట్టిన వాళ్ళు కదా వీళ్ళంతా. పైసల వాటాలు అటు ఇటు చేసుకొని చేసిన వాళ్ళు వీళ్ళు. ఇటు రేవంత్ రెడ్డికి అదే పని చేసినప్పుడు ఈయన వచ్చినాక ఇన్ని రోజులు అయింది కదా, ఈయన కూడా చేసింది ఏం లేదు. పంపు అసలు ఆర్భాటంగా ఆర్భాటంగా పోయి దాంట్లో సీరియల్ పట్టుకపోయి పసుపు కుంకుమ పెట్టి చేస్తే అబ్బో మొత్తం మా పొలాలు అన్ని పచ్చబోయేటట్టు అనుకొని మన జనం అనుకుంటట్టు మొత్తం బయట ఓపెన్ చేసింది 10 ఒకటి ఓపెన్ చేసింది. దాని ఆర్భాటాలు టీవీలోళ్ళు ఆ పేపర్ వాళ్ళు మొత్తం చూసి హెడ్లైన్స్ లో గిట్లా వేస్తారు. అసలు వీళ్ళిద్దరు ప్రతాపం ఏందని చెప్పని కింద మొత్తం ఉండాలి కదా, మధ్యలో ఇంకో కాలం వేసి వీళ్ళిద్దరు ఏం చేసిన సంగతి డేటాతో సహా రాయాలి వాళ్ళు. బాధ్యత ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు మనం చర్చ పెడుతున్నాం కదా, గట్లా వీళ్ళు బాధ్యత ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ మధ్యలో పెట్టి ఈయనేం మాట్లాడినా ఆయనేం మాట్లాడిన అంతకు ముందు వీళ్ళు ఏం చేసిరు వాళ్ళు ఏం చేసిరు అని చెప్పి మొత్తం ఇక్కడ రాస్తే జనానికి అసలు అర్థమవుతుంది. అంతే కదా, నువ్వేమేం చేసినావు, ఏమేం మాట్లాడిరు, కాళేశ్వరం బొమ్మేయాలి, ఈయన మాట్లాడిండు ఏం మాట్లాడి, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, ముచ్చటలేదు ఇట్లా ఒక్కొక్కరిని ఆడ పంపిస్తా ఈడ పంపిస్తా అని. జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, అదే జైల్లో డబుల్ బెడ్రూమ్ రెడీగా ఉన్నది నీకు మొత్తం అని చెప్పని. నిన్న కూడా అంటున్నా ఆర్థిక ఉగ్రవాదులు. మరి ఆర్థిక ఉగ్రవాదులు బయట ఎందుకుంటారు? ఇప్పుడు ఎవరు వేయాలి? సంపాదించింది రికవరీ చేయాలి, దోపిడీ చేసింది ప్రజలు గమనించాలి. ఇప్పుడు ఇక్కడనే ఇప్పుడు ఆర్థిక ఉగ్రవాది నువ్వు పెద్ద పదం వాడినావు కదా, నీతో పాటు నువ్వు ఢిల్లీ వాళ్ళు కూడా మాట్లాడారు కదా. మరి ఇప్పటిదాకా కనీసం దోమలు కూడా కుట్టలే కదా, దోమ కుట్టినంత పని చేయలేదు, ఈగ వాళ్ళంత పని కూడా చేస్తలేవు కదా. మళ్ళీ ఆయన ఉల్టా ఏం చెప్తున్నాడు, ఇక అయిపోయింది ఇప్పుడు చూపించిన భగవంతుని వదిలేసినాం అని చెప్పని. అంటే ఏందన్నట్టు, మేమిద్దరం అయితే ములాఖాత్ అయినాం. ఈయన 8,000 కోట్లు తీసుకున్నాడేమో కేసీఆర్ దగ్గర రేవంత్ రెడ్డి, ఈయన సైలెంట్ అయిపోయినా. 1,000 కోట్ల భూములే కదా మరి. ఇప్పుడు అన్ని భూములు ఇవన్నీ జరిగినాయి కదా,
ఒక్క భూమన్న ఒక చెరువు అన్న ఇప్పుడు కనీసం ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇందులో ఉన్న వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు కలిసి చేస్తున్నారు మొత్తం సేమ్ బ్యాచ్ బ్యాచ్. ఇటున్నోడు అటు కూర్చున్నాడు, అటున్నోడు ఇటు కూర్చున్నాడు, వీడు వాడు ఒక్కటైంది అంతనే. ఇప్పుడు అసెంబ్లీలో కూడా అంతేనే కదా, మధ్యలో ఉన్న బ్రోకర్లు వీళ్ళని యాడ్ చేస్తుంటారు. అంతే అంతే అంతే. వానికి కావాల్సిన వాటా వానికి కాదు. ఇప్పుడు బ్రోకర్లు కూడా అవసరం లేదు, వాళ్ళే బ్రోకరిజం చేసుకుంటారు, వాళ్ళే ఒకటైపోయారు ఇప్పుడు అంతా. ఇప్పుడు అంటే అక్కడ కింద ఉన్న ఇప్పుడు ఏవి రేడాస్ ఉంటున్నారు అనుకో, అంత ముందు అటు పని చేసిండు ఇటు పని చేసిండు, ఇంకో శరత్రులకి ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి, ఒక 5-6 పేర్లు ఉన్నాయి, ఉదయ్లు వీళ్ళంతారు. అప్పుడు నిన్న మొన్న వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మహేశ్వరంలో ల్యాండ్స్ కూడా వాళ్ళ కుటుంబానికి పోయినాయట ఈయన వచ్చిన తర్వాత. ఇవన్నీ వాటాలు మొత్తం పబ్లిక్ ను పిచ్చోళ్ళని చేస్తారు. రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు కదా క్లియర్ గా, ఆయన తప్పు కూడా ఏం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు చెప్పిండు, ఆయన ఏం చెప్పిండంటే రాజకీయ నాయకులు అంటేనే అబద్ధాలు ఆడతారు, రాజకీయ నాయకులు ప్రజలు అబద్ధాలు వినదలుచుకున్నారు, ప్రజలు రాజకీయ నాయకుల దగ్గర మోసపోదలుచుకున్నారు, మేము మోసం చేస్తున్నామని ఆయనే చెప్పిండు, మరి మనం అయితే మోసపోతున్నాం. ఇంకొక ముఖ్యమైన అంశము ఇక్కడ మనల్ని కూడా కొంత టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ఐఏ అరెస్ట్ అయ్యింది నిన్న, మీరు చూసే ఉంటారు, ఎన్ఐఏ దాంట్లో అరెస్ట్ చేసింది. సో ఇది మీకు ఎట్లా అనిపించింది? ఆయన మీద ఉపా చట్టం కింద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అదే ఆయన జైల్లో ఉన్నాడు. మనకు కూడా సమన్స్ ఇచ్చినారు, అంటే ఈ మన ఛానల్లో ప్లే అయిన వీడియో దాన్ని బేస్ చేసుకుని నేను అరెస్ట్ చేశారు, అంటే ఆయన మాట్లాడిన సబ్జెక్ట్. సో ఈ వీడియో మీదేనా కాదా అని మనకు ఒక సర్టిఫైడ్ చేసి ఇవ్వమన్నారు. మేము మా దాంట్లో మాట్లాడింది అని చెప్పినాం. మా దాంట్లో మాట్లాడడం కాదు, స్పీచ్ మాట్లాడితే దాన్ని మనం అప్లోడ్ చేసినాం అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా సెంట్రల్ గవర్నమెంట్ నక్సల్ మూవ్మెంట్ ను క్రష్ చేయాలని చూస్తున్నది. సో బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళని ఎవరైనా కానీ వాళ్ళ సపోర్ట్ బేస్ ఏదైనా చేసినా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎక్కడైనా లింక్స్ ఉన్నా సపోర్ట్ చేసినా కానీ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి. సో నేను కూడా వచ్చిన తర్వాత నేను కూడా విన్నా మొత్తం. గవర్నమెంట్ యాంగిల్లో చూస్తే 100% వాళ్ళకు సహకరిస్తున్నాడని లెవెల్లో మాట్లాడినట్టుగా. సరే మన తొలిగి వెలుగు కావచ్చు, మన ఓటర్లో మొదటి నుంచి మన పంతా ఏమున్నదంటే మీరు తుపాకులు వదిలిపెట్టండి, లీవ్ గన్స్ అంతే. మనం చెప్తున్నాం ఓట్ అనే ఆయుధం అద్భుతంగా అంబేద్కర్ ఇక్కడ ఇచ్చిపోయిన తర్వాత, రాజ్యాంగబద్ధంగా ఇచ్చిపోయిన తర్వాత రాజ్యాంగబద్ధంగానే కొట్లాడదామని కొంతమంది నిట్టూర్పులు చేసినా కానీ మన లైన్ అయితే అట్లనే ఉన్నది, వెరీ క్లియర్. మనం ఆ మీటింగ్లలో పోయినా కానీ మన భాష అదే, మన మాట అదే. సో ఇక్కడ ఏంటంటే తనకున్న కనెక్షన్స్ కావచ్చు, కొంత మాట్లాడిన దాని విషయంలో వాళ్ళు దాంతో అంటే ఇప్పటికి కూడా ఇంకా సంబంధాలు ఉన్నాయనే దాంతో కావచ్చు, అంటే కొంచెం ఓపెన్ కూడా మాట్లాడి నేను ఉన్నట్టు మాట్లాడాలంటే అది విన్నా కానీ మనం అట్లా కాదు అన్నా కానీ జనం కూడా నమ్మరు దాన్ని. సో కొద్దిగా ఓపెన్ గానే సపోర్ట్ చేస్తున్నట్టుగా దానికి ఉన్నది. దాన్ని బట్టి వాళ్ళు వచ్చి తీసుకొని పోయినరు, మరి ఏమేమి కేసులు పెడతారో ఏముందో దాన్ని అంతా ఇంకా మొత్తం తీస్తే కానీ తెలియదు. ఆల్రెడీ ఉన్నోళ్ళనే చంపేస్తున్నారు. ఇప్పుడు ఏం లేకుండా నార్మల్ గా జనం సమస్యల మీద తిరిగేటోళ్ళని కూడా అర్బన్ నక్సలైట్ అనే బ్రాండ్ వేస్తున్నారు వాళ్ళు. గవర్నమెంట్ అంత సీరియస్ ఉంది. ఇంకొకటి ఏంది, ఇప్పుడు క్లియర్ గా ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి దానికి సంబంధించినటువంటి చూస్తే ఇప్పుడు దీన్ని కూడా అక్కడ ఉన్నటువంటి 28 రకాల ఖనిజాలను తీసుకొని పోయి దారదత్తం చేసి అదానికి రూపాయికి ఇట్లా కట్టబట్టుడు, కొన్ని 1000 ఎకరాలు కట్టబెట్టుడు అనేది ఈ మొత్తం ఖనిజ సంపద భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తము నాశనం పట్టించేటువంటి కథకాడికి క్లియర్ చెప్పలేరు కదా దాన్ని. అంటే మీరు ఇది అడవిని ఉంచుతారా యాజ్ ఇట్ ఈజ్ గా అంటే ఆన్సర్ లేదా. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు ఇన్నేళ్ళు అయింది కదా, ఇప్పుడు స్వతంత్రం వచ్చి దాదాపు ఇప్పుడు ఏంది, ఇప్పుడు దాదాపు 78 ఏళ్ళు అయింది కదా. నెక్స్ట్ 78 ఇయర్స్ వరకు మీరు ఇక్కడ మేము ఖనిజాలు కొట్టామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పండి, పార్లమెంట్ లో బిల్ పాస్ చేయండి, తర్వాత తెలుస్తుంది కదా, అసలు సంగతి తెలుస్తుంది కదా. అయితే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం సంపదను కొందరు చేతులు, అది మెయిన్ అదాని. ఈ అదాని ఎవరు? ఆ రాజకీయ పార్టీకి ఫైనాన్సర్, ప్లస్ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఫైనాన్స్. ఇంకోటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంత పెద్ద లెవెల్లో జరుగుతుంటే కాంగ్రెస్ సెంట్రల్ లీడర్షిప్ కూడా ఎక్కడ మాట్లాడతలేదు చూడండి, ఎక్కడ మాట్లాడతలేరు. దాని మీద ఒక అజిటేషన్ కాంగ్రెస్ ఉంది కదా, మాట్లాడతలేరు వాళ్ళు ఎక్కడ ఈ అంశాల కాడికి వచ్చినా మాట్లాడతలేరు. ఎందుకంటే వీళ్ళకు కూడా వాటాలు ఉన్నాయి అలా. అంటే నువ్వు జనం యాంగిల్లో కనుక మాట్లాడితే ఇప్పుడు రాజ్యాంగ పరంగా ఉన్నది అనుకో, ఇప్పుడు డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్కౌంటర్ అంటే చాలా ఇప్పుడు ఇలా ఈవ్ టీచింగ్ దాంట్లో కూడా అక్కడిక్కడ యాసిడ్ పోస్తే కూడా తీసుకుపోయి సంపేటి ఇవన్నీ జరుగుతాయి కదా. అది నిజంగా కూడా కాల్పులు జరిగేటప్పుడు దానికి ప్రాపర్ గా జరగాలి, వాళ్ళ కాళ్ళ మీద కొట్టాలి, చేయాలనేది. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్కౌంటర్ ఎవరో ఒకరు ఇది ఫేక్ ఎన్కౌంటర్ అనే మాట్లాడుతున్నారు కదా. కొత్తగా మాట్లాడేది ఏముంటుంది అందులో? ఎన్కౌంటర్ నుంచి ఫేక్ ఎన్కౌంటర్లు అనే అనుకుంటూ వస్తున్నారు ఈ పౌర హక్కుల నాయకులు. సింపతైజ్ శంకరన్ గాడికెళ్ళి మొదలు పెడితే బాలగోపాల్ కావచ్చు, ఇప్పటికున్న తరంకెళ్ళి కూడా జరుగుతూనే ఉన్నాయి. వీటి మీద ఇటు మాట్లాడుతూ అటు మాట్లాడు, ఈ చర్చ జరుగుతూనే ఉన్నది.
ఇది నిజమైనయా కాదా అనే దాని గురించి అని చెప్పని జరుగుతూనే ఉన్నాయి. ఇటోళ్ళు అటు చంపుతున్నారు, అటోళ్ళు ఇటు చంపుతున్నారు, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. నీకు చంపే అధికారం ఎవరు ఇచ్చారని చెప్పనేది మావోయిస్టులు అంటున్నారు. మావోయిస్టులు మరి మమ్మల్ని చంపే అధికారం ఎవరు? ఇది ఒక గన్ ఫైట్ ఇద్దరి మధ్యలో జరుగుతుంది. వీళ్ళు వెపన్స్ వదిలిపెట్టాల్సిందే, వాళ్ళు వదిలిపెట్టాల్సిందే, మెయిన్ స్ట్రీమ్ కు రావాల్సిందే, బరాబర్ రావాల్సిందే. కానీ అట్లా ఆ లైన్ లో అపీల్స్ ఇస్తే మాత్రం అది రేపు భారతదేశానికి కావచ్చు, భారతదేశ యువతరానికి ది అదర్ సైడ్ ఆ పవర్ ను, ఆ గన్స్ పట్టుకుని ఏదైతే ఇలా వైలెన్స్ చేస్తున్నదనే అభిప్రాయం, గవర్నమెంటే వైలెన్స్ చేస్తున్న అభిప్రాయం జనం లోపల ఏదైతే వచ్చిందో, ఆ గన్స్ పట్టే వ్యవస్థనే ఓటు ద్వారా రాజ్యాన్ని మనం తీసుకొచ్చే వ్యవస్థ ఇక్కడ భారతదేశంలో అద్భుతమైన రాజ్యాంగం ఉంది కదా. ఆ రాజ్యాంగంతో ఓటు ద్వారా కనుక వచ్చి వీళ్ళందరూ సరెండర్ అయ్యి బయటకు వచ్చి అవే ఉద్యమాలు లీగల్ గా కనుక చేసి పట్టుకొని కూర్చుంటే ఇవాళ ఇంత దుర్మార్గం దేశంలో జరగదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కాంట్రాక్టర్స్ హావ్ బికమ్ పాలిటిషియన్స్, థీవ్స్ హావ్ బికమ్ పాలిటిషియన్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవి మనం చెప్పుడు కాదు, ఏటీఆర్ రిపోర్ట్లలో ఉన్నాయి. పర్సంటేజ్ 30% 40% పెరుగుతుంది. పార్లమెంట్లలో, అసెంబ్లీలలో క్రిమినల్స్ ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు, వైట్ కాలర్ అఫెన్స్ చేసినటువంటి వాళ్ళు, రేపులు చేసినటువంటి వాళ్ళు కూడా పార్లమెంట్ అసెంబ్లీలలో కూర్చున్నాయి. మనం అది డేటా ఉన్నది కదా. సో ఇటువంటి అన్ని పోవాలంటే వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో కనుక వచ్చేది ఉంటే ఆ సిచ్యువేషన్స్ వేరే తిరుగుంటాయి. చూడాలి మరి తనది ఇంకా ఏమేమి కేసెస్ పెడతారు, ఎట్లెట్లా పెడతారు అనేది చూడాలి. అంటే దాంట్లో మాత్రం వీడియోలో చాలా ఓపెన్ గా ఆయనే అవుట్ రైట్ గా సపోర్ట్ చేసిన, ఆఖరికి ఒక్కరున్నా కానీ విప్లవం ఆగదు అనే లెక్కల కొంచెం స్టేట్మెంట్స్ ఉన్నాయి. మరి దాన్ని బేస్ చేసుకుని ఏమన్నా ఏం చేస్తారో ఏమో తెలియదు. కానీ ఏదున్నా కానీ ఏంటంటే క్రష్ చేసే విధానం కాకుండా గవర్నమెంట్స్ కూడా కొంచెం వాళ్ళను మెయిన్ స్ట్రీమ్ కు తీసుకొచ్చే దాంట్లో, కన్విన్స్ చేసి తీసుకొచ్చే దాంట్లో ఎక్కువ రోల్ ప్లే చేస్తే అది అందరికి కూడా మంచిగా ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు, థ్యాంక్ యూ. సో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.